యవనులు అదనాశతో సురక్షిత భవిష్యత్తు కొరకే తమ సొంత ఏర్పాట్లు చేసుకుంటారు. తమ జీవనోపాధి కొరకు యోచిస్తున్నప్పుడు తమ వ్యక్తిగత పరిస్థితులు, శక్తి సామర్థ్యాలు, ఆర్థిక సాంఘిక పరిస్థితులు మరియు తమ ప్రభావ సాధ్యతల యొక్క నిజాలను పరిశీలనలోనికి తీసుకుంటారు. స్కాట్లాండ్ అడవి పడుచు మేరీ స్లెసర్ గురించిన సత్యం ఏమిటంటే, సుదూర ప్రాంతాల్లో తాను ఒక మిషనరీ కాబోతుంది అనే తన భవిష్యత్తును గూర్చిన ఆలోచన ఆమెకు లేనేలేదు. అంతేకాదు, దాని విషయమైన ఏర్పాటుకు అవకాశం ఏమీ ఆమెకు లేదు. ప్రభువైన యేసు కలబార్ తెల్లరాణి అనగా మేరీ స్లెసర్ జీవితంలో జరిగించిన కృపాకార్యం యొక్క చెరగని క్లుప్త చరిత్రయే ఇది. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. 1 సమూయేలు 2:8. ఈ వాక్య ప్రకారం మేరీ స్లెసర్ యొక్క చేతిని మన ప్రభు పట్టుకొని పెంట కుప్ప మీద నుండి పైకి లేపి తన రాజ్య సింహాసనంపై యువరాణిగా కూర్చోబెట్టిన నిజగాథ ఇది. మేరీ స్లెసర్ 1848 డిసెంబర్ 2న స్కాట్లాండ్ దేశంలోని గిల్కన్స్టన్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి రోబర్ట్ స్లెసర్. అతడు చెప్పులు కుట్టేవాడు. తల్లి నేత పని చేసేది. వారికి 7 పిల్లలు. మేరీ తన 14వ ఏట మిల్లులో రోజంతా పనిచేయవలసి వచ్చేది. తండ్రి తప్పతాగి తల్లిని మేరీని కూడా కొట్టేవాడు. కొన్నిసార్లు అతడు రాత్రులు మేరీని కొట్టి ఇంటి బయటకు నెట్టేసేవాడు. అతడు నిద్రపోయిన తర్వాత తల్లి నెమ్మదిగా తలుపు తీసి మేరీని లోపలికి రానిచ్చేది. మేరీ యొక్క తల్లి భక్తి మర్యాదలతో పెంచబడింది. బెల్మండ్ స్ట్రీట్ యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ యొక్క సభ్యురాలు. ఆమె ఆవలి ప్రాంతాల్లో సేవ కొరకు ముందుకు సాగే సాహసంతో, లోతైన శ్రద్ధతో ఉండేది. మేరీ ఇంట్లో వినే మాటలన్నీ మిషనరీ సేవ గురించే. మేరీ యొక్క అన్న రాబర్ట్ తాను ఓ మిషనరీ అవుతానని ప్రకటించాడు. తరచుగా మేరీ స్కూల్ నడిపిస్తున్నట్లు ఆటలాడేది. ఆమె తన ఊహల్లో తాను చదువు చెబుతున్న వాళ్ళు నల్లజాతి పిల్లలే. మేరీ మరియు తన స్నేహితులు అడవి పడుచులు అని పిలువబడేవారు. వారికి నాయకురాలు మేరీయే. ఈ అడవి పడుచులు అటు ఇటు తిరగటం ఒక వృద్ధ విధవరాలు చూచి వారి యొక్క క్షేమాన్ని కోరి తన ఇంటిలో సమకూర్చి వారితో వారి యొక్క ఆత్మ పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉండేది. అవి చలి రోజులు. ఆమె ఒక రోజు తన గది మూలలో గదిని వేడి చేస్తున్న చలిమంట స్థలాన్ని వారికి చూపించి, మీరు యేసును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నరకపు మంటలలో మీరు కాలిపోబోతున్నారు అని హెచ్చరించింది. అప్పుడు ఈ మాటలు మేరీ హృదయంలో బాణముల వలె దూసుకుపోయాయి. నిత్యాగ్నిలో వేదన పడే దృశ్యం నుండి ఆమె తప్పించుకోలేకపోయింది. తనకు నిద్ర పట్టలేదు. నరకాగ్ని యొక్క భయం వల్ల ఆమె దేవుని రాజ్యంలోకి తరమబడింది. ఆ సమయంలో ఆమె తన విప్లవాత్మక జీవితం యొక్క అంతము నరకమే అని గ్రహించి యేసును తన రక్షకునిగా అంగీకరించి క్రొత్త వ్యక్తిగా మారింది. ఆమె కనుగొన్న దేవుని రాజ్యము కృప, కనికరము, ప్రేమతో నిండినదై ఉండినది. మేరీ ఉదయం 6 గంటల వరకు పనిచేసి రాత్రులు చదువుకుంటూ ప్రభువుతో మాట్లాడటం నేర్చుకుంది. తాను ఎరుగని అనేక విషయాలను గూర్చి ఒక పాదిరి గారు మరియు ఆయన భార్య ఆమెకు నేర్పించారు. ఆ పాదిరి గారు ఒక మురికివాడలోని పిల్లలకు సండే స్కూల్ నిర్వహించే బాధ్యతను మేరీకి అప్పగించారు. ఆ మురికివాడలోనే యవనస్తుల మధ్య ప్రారంభించబడ్డ సేవలో కూడా పాదిరి గారికి సహకరించడానికి మేరీ ముందుకు వచ్చింది. ఆ మురికివాడలో కుర్రాళ్ళు దేవుని సేవను ఆటంకపరుస్తూ సేవకులను బెదిరించేవారు. అందుకని కూటమైన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళాలని మిషన్ సేవకులకు పాదిరి గారు సలహా చెప్పేవారు.
ఒకరోజు మేరీ స్లెస్సర్ తన తల్లితో, నేను కలబారుకు మిషనరీగా వెళ్ళాలి అనే బలమైన ఆశ నాకు ఉంది అని తెలిపింది. ఎందుకంటే డేవిడ్ లివింగ్స్టన్ గురించి విన్న మేరీ ఆయనను తనకు ఆదర్శప్రాయంగా ఎంచుకుంది. ఆయన మరణిస్తూ ప్రాధేయపడింది ఏమిటంటే ఆఫ్రికాలో తాను ప్రారంభించిన సేవను ఇతరులు కొనసాగించాలి. మేరీ మనసులో ఆఫ్రికా ఖండంలో ఉన్న కలబారు గురించిన తలంపులే మెదులుతూ ఉండినాయి. సువార్తను సుదూర ప్రాంతాలకు మోసుకు వెళ్ళిన వారు డాక్టర్లు, ఉపాధ్యాయులు, బోధకులే గాని నేను మిల్లులో పనిచేసేదాన్ని కదా, ఎలా వెళ్ళాలి? మేరీకి 28 సంవత్సరాలు. స్కాటిష్ మిషన్ టు కలబార్తో సేవ చేయటానికి ఆమె ఇష్టపడింది. ధైర్యంతో స్కాట్లాండ్ నుండి సముద్రయానం చేసి 1876 నైజీరియాలో కలబారుకు చేరింది. ఆమె బహు భయంకరమైన భూభాగాన్ని ఎంపిక చేసుకుంది. ఒకోయాంగ్ల మధ్యకు వెళ్ళి వారి అనుమతిపై వారి మధ్య నివసించుటకు కంకణం కట్టింది. ఒకోయాంగ్ తమ పొరుగువారితో తరచుగా పోరాటాలతో ఉండేవారు, బాగా త్రాగేవారు. వారి జీవితాల్లో గొప్ప ఆత్మీయ అంధకారం కనిపించేది. దేవుడు మరియు ఒక్కరు అధిక సంఖ్య, ఇది మేరీ స్లెస్సర్ యొక్క నినాదం. ఆమె దగ్గర అదే సామాన్యమైన మందులుండేవి. వాటిని దేవుని సహాయముతోనూ ప్రార్థన విశ్వాసముతోనూ వాడేది. వారి మధ్య అవసరతలో ఉన్న వారికి పరిచర్య చేయటం ప్రారంభించింది. మేరీ పరిచర్యలో లొంగని వ్యాధులు దేవుడు స్వస్థపరిచేవాడు. ఒకోయాంగులు పగ సాధించడంలో అగ్రగణ్యులు గనుక ఆ ప్రజలకు ఇది చాలా వ్యత్యాసంగా ఉంది. మనుషుల్ని చంపడం వారికి సహజం. ఆచారపూర్వకంగాను లేక పగ సాధించడంలోనూ వారు మనుషుల్ని చంపుతారు. మేరీ తన ప్రాణాన్ని అరచేతుల్లో ఉంచుకొని ఘోర మారణ హింసాకాండ గావించుకొనుచున్న సమూహాల మధ్యకు మాటిమాటికి చొచ్చుకుపోయేది. అమాయకుల పక్షంగా చేరి వారి న్యాయం కొరకు వినతి చేసేది. క్రూరత్వం, అన్యాయం వీటి విషయంలో నాయకులను సైతం ఎదిరించేది, తప్పును ఖండించేది. ఇలా చేయడం వాళ్ళకు చాలా కోపాన్ని కలిగించేది. దేవుడే ఆమెతో ఉండి ఆమెకు శక్తినిచ్చేవాడు. ఆమెకు దేవుని శక్తి ఉందని అయిష్టంగానే వారు ఒప్పుకునేవారు. కానీ కొన్నిసార్లు వాదించడం పనిచేయదు. ఆ సమయాల్లో అమాయకులు చంపబడకుండా చేయగలిగినదంతా ఒకటే, అమాయకుల దగ్గరే కాలు కదపకుండా ఉండేది. ఆమె ఉందంటే వారు ఎవరిని చంపలేకపోయేవారు. నేరం మోపబడిన వారికి ఏ హాని జరగకుండా రాత్రి బవళ్ళు వారిని గమనించుకునేది. ఒక రాత్రి తాను కాపలా కాస్తున్న సమయంలో అకస్మాత్తుగా చీకటిలో మెరుస్తున్న చిరతపులి కళ్ళను ఆమె చూసింది. గాని తాను మండుచున్న మంట యొద్ద కూర్చున్నందు వల్ల ఆ చిరతపులి ఆమెను సమీపించలేకపోయింది. తన పట్టుదల చివరకు తనకు జయమునిస్తూ ఉండేది. పిరికితనాన్ని జయించేది విశ్వాసమే అని ఆమె నొక్కి వక్కాణించేది. కవల పిల్లలు పుట్టిన వెంటనే వారిని హతమార్చే దురాచారాన్ని నిర్మూలన చేయడానికి మేరీ పట్టు విడవక పోరాడింది. కవల పిల్లల్లో ఒకళ్ళు పిశాచి బిడ్డ అని వారు తలంచేవారు. ఆ ఇద్దరు శిశువుల్లో ఏది పిశాచికి సంబంధించినదనే సంగతి వాళ్ళకు తెలియదు గనక శిశువులిద్దరూ చంపబడేవారు. ఎవరికైనా కవల పిల్లలు పుట్టారనే వార్త మేరీ వింటే చాలు ఏమాత్రం జాగు చేయక ఆ అభాగ్యులను చావు నుండి తప్పించడానికి పరిగెత్తేది. జప్తు చేసుకున్న శిశువులు క్షేమంగానే ఉండేవారు. మరో కఠోరమైన దురాచారం ఏమంటే బానిస స్త్రీ తాను ప్రసవించేటప్పుడు చనిపోతే పుట్టిన శిశువులను కూడా పారవేసేవారు. మేరీ ఆ శిశువుల ప్రాణాన్ని కూడా సంరక్షించేది. అక్కడ క్రూరమైన అన్యాచారాలను ఎదుర్కోవలసి వచ్చేది. ఒకోయాంగ్ల మధ్య వాటన్నిటినీ దైవ సహాయంతో జయించింది. చేయవలసిన సేవ ఇంకా ఎంతో ఉంది, పనివారు చాలా తక్కువ. ఈ విశాల ప్రాంతంలోనికి సువార్తను మోసుకుపోయేవారు ఎక్కడ? ఇది సేవా సంస్థల పొరపాటు మాత్రం కాదని ఆమెకు తెలుసు. ఎవరు వెళ్తారు అని దేవుని ఆత్మ అడుగుతుంది. చిత్తం, నేనున్నాను, నన్ను పంపు అని ఇష్టపూర్వకంగా అనేవారు చాలా తక్కువ.
బహు అలసిన మేరీ 1915 వరకు తన సేవను కొనసాగించింది. 40 సంవత్సరాలు వారి మధ్య ప్రయాసపడిన తర్వాత వేల కొలది ఆఫ్రికన్లు ఆమె కొరకు విలపిస్తూ ఉండగా వారి మధ్య నుండి తన కొరకు ఏర్పరచబడ్డ పరలోక గృహానికి చేరుకుంది. ఆమె డ్యూక్ టౌన్లో సమాధి చేయబడినప్పుడు దేశమందలి అన్ని పతాకములు అవనంతం చేయబడ్డవి. మేరీ స్లెసర్ తన సొంత ప్రాణము కంటే ఎక్కువగా ఆఫ్రికన్లను ప్రేమించింది. స్థిరమైన రీతిగా నిస్వార్థంగా తన ప్రేమను నిరూపించింది. దేవుని కొరకు నేనేం చేయాలి అని కాకుండా దేవుడు నన్ను ఎలా ఉండమని కోరుతున్నాడు అనేదే ఆమె తలంచేది. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతు, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను. యెషయా 41:10. నీకు విరోధముగా నిరూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు. యెషయా 54:17. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. తన ప్రియ ప్రభువు రక్షకునికి తాను ఇయ్యగలిగినదంతా తన ఒక్క జీవితం, తన జీవితాన్ని పూర్తిగా ఆయనకి ఇచ్చేసింది. త్యాగమనగా ఏమో మేరీ స్లెసర్ జీవితము మనకు బోధిస్తుంది. త్యాగపూర్వక ప్రయాసలతో దేవునికి అంకితం చేసుకున్న జీవితం ద్వారా దేవుడు ఏమి చేయగలడో మేరీ జీవితం మనకు నేర్పిస్తుంది.